కుండపోత వర్షాలతో నంద్యాల జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. మహానంది మండలంలో ఎడతెరిపి లేని వర్షాలతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. నల్లమల్లలో కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అడవి నుంచి భారీగా వరద రావడంతో గ్రామాలు జలమయమయ్యాయి. పాలేరు వాగు పొంగటంతో మహానంది గాజులపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. వ్యవసాయ కళాశాలను వరద ముంచెత్తింది. అరటి తోటలు, పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాలేరు వాగు ప్రభావంతో నంద్యాలకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చౌటుపల్లి, జీకొత్తూరు గ్రామాల మధ్య వెదుళ్ల వాగుకు వరద పోటెత్తింది. దీంతో శివారు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్ష్మీపురం, మల్లెల గ్రామాల మధ్య అలుగు వాగుపై వరద నీరు ఉప్పొంగింది. వరద కారణంగా తిరువూరు, విసన్నపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడిచిన 12 గంటల్లో తిరువూరులో సుమారు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలోని సంగం పెన్నా బ్యారేజ్కి మరోసారి భారీగా వరద చేరుతోంది. సోమశిల నుంచి పెన్నా బ్యారేజ్కు నీటి విడుదల తగ్గించడంతో ఇటీవల వంతెన వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మరోసారి సోమశిలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సోమశిల నుంచి సంగం పెన్నా బ్యారేజ్కు 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుమారు 20కి పైగా గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బ్యారేజ్కి దిగువన ఉన్న పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సోమశిల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా నీటి ప్రవాహం జలాశయానికి చేరుతోంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని పెన్నాల్ డెల్టాకు వదులుతున్నారు. మరో 10,000 క్యూసెక్కులను వరద కాలువ ద్వారా కండలేరు జలాశయానికి తరలిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ప్రవాహ ఉధృతిని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రవాహం ఇంకా పెరిగితే మరిన్ని గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 29 గేట్లను ఎత్తి 2,36,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 0.2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాల ప్రజలు, యువత ప్రవాహం దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద తరలి వస్తుండటంతో జలాశయం 24 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 2,42,378 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో కూడా 2,42,378 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 587 అడుగులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.